నుంచి ముంబైకు బయలుదేరిన ఓ విమానం తుర్కియోలోని ఓ మారుమూల ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడంతో దాదాపు 40 గంటలకు పైగా 300 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తినేందుకు తిండి, టాయిలెట్ సౌకర్యం కూడా లేకపోవడంతో చలిలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తుర్కియేలోని ఓ ఎయిర్పోర్ట్లో లండన్ నుంచి ముంబైకు బయలుదేరిన ఓ విమానం ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది. దీంతో 40 గంటలకు పైగా 30 మందికి పైగా ప్రయాణికులు విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. ఈ కారణంగా అందులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ సరైన భోజనం లేదు. అంతేకాక అంతమందికి ఒకటే టాయిలెట్ ఉండడంతో నరకయాతన అనుభవిస్తున్నారు. అక్కడ చలి వాతావరణం కారణంగా పరిస్థితి దయనీయంగా మారింది. మారుమూల ప్రాంతంలో ఉండడంతో సౌకర్యాలు అరకొరగా ఉన్నాయి. ఏప్రిల్ 2న లండన్ నుంచి ముంబైకి బయలుదేరిన వర్జిన్ అట్లాంటిక్ విమానం దియార్ బాకిర్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. విమానం గాల్లో ఉండగా ఒక ప్రయాణికుడు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో వైద్య చికిత్స కోసం ఈ ల్యాండింగ్ జరిగింది. అయితే ల్యాండింగ్ సమయంలో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో విమానం అక్కడే నిలిచిపోయింది. విమానం పూర్తిగా రిపేర్ అయ్యేంత వరకు ప్రయాణికులు అక్కడే ఉండాల్సిన పరిస్థితి. విమానం ల్యాండింగ్ అయి 40 గంటలు దాటింది. అప్పటి నుంచి ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే బిక్కుబిక్కుమంటున్నారు. విమానయాన సంస్థ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం, వసతి సౌకర్యం కల్పించకపోవడం వంటి అంశాలపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మారుమూల ప్రాంతంలో చిమ్మ చీకటి వాతావరణం, ఒకటే టాయిలెట్ వంటి సమస్యలు కూడా ఉన్నాయని వారు తెలిపారు. తక్కువ ఉష్ణోగ్రతలతో జ్వరంతో బాధపడుతున్న ప్రయాణికులకు బ్లాంకెట్స్ కూడా అందించకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలపై ఇండియాలోని వారి బంధువులు సోషల్ మీడియా వేదికగా విమానయాన సంస్థను తప్పుబడుతున్నారు. తన కుటుంబంతో పాటు 250 మందికి పైగా ప్రయాణికులు ఆ ఎయిర్పోర్ట్లో దీనమైన స్థితిలో ఉన్నారని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వర్జిన్ అట్లాంటిక్ సంస్థ అమానవీయంగా వ్యవహరించిందని, ఈ సమస్య గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై వర్జిన్ అట్లాంటిక్ విమాన సంస్థ స్పందించింది. ప్రయాణికుల కోసం తాత్కాలికంగా స్థానిక హోటల్లో బస ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరగా సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది. ఆ ప్రాంతంలో ప్రయాణికులు బహిరంగంగా తిరిగేందుకు అనుమతులు లేవని, తాము ప్రయత్నిస్తున్నామని, ఒకవేళ అనుమతులు రాకపోతే బస్సు మార్గంలో సమీపంలోని మరో విమానాశ్రయానికి తరలించి అక్కడి నుంచి మరో విమానం ద్వారా ముంబైకి చేరుస్తామని వెల్లడించింది. ఇక తుర్కియే రాజధాని అంకారాలో ఉన్న భారత ఎంబసీ అధికారులు కూడా ఈ సమస్యపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.